ఇప్పుడు మన తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక 3 జిల్లాలకు సంబంధించింది. ఆయన పల్లా రాజేశ్వర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరఫున అప్పుడు గెలిచి ఆయన ఎమ్మెల్సీగా ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో అది ఇప్పుడు ఖాళీ అయింది. దానికి జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అప్పుడు పోటీ పడినటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు బీఆర్ఎస్ తరఫున ఆయన పోటీ చేసి గెలవడం జరిగింది. ఆయనకు పోటీగా నిలబడ్డ తీన్మార్ మల్లన్న అప్పుడు ఇండిపెండెంట్గా నిలబడ్డారు. సెకండ్ ప్లేస్కి వచ్చింది అప్పుడు ఆయన. వరంగల్, నల్గొండ అండ్ ఖమ్మం జిల్లా, ఈ 3 జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నికకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్న రచ్చ చూస్తే తీన్మార్ మల్లన్న మీద కొంతమంది మరి విరుచుకు పడుతున్నారు. ఆయన రాజకీయ వ్యభిచారి, ఆయన అవకాశవాది, మరి అన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నటువంటి జర్నలిస్టు, దందాలు చేస్తాడు అంటూ ఇట్లా విరుచుకు పడతా ఉన్నారు. మరి ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసింది ఏంటి? మరి అది వాళ్ళకి అర్థం కావట్లేదా? నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ వచ్చి కేసీఆర్ అండ్ టీం, ఆయన ఫ్యామిలీ, కొడుకు, కూతురు, అల్లుడు, మేనల్లుడు, ఆయన కులస్తులు, మిగిలిన వాళ్ళల్లో కొద్దిమందికి రాజకీయ ఇది కోసం అవకాశం తప్పనిసరి పరిస్థితుల్లో సీట్లు ఇచ్చి ఇది చేశారు తప్ప, తర్వాత ఆ పార్టీ ఈ రోజున ఎందుకు కూలిపోయింది? దాంట్లోకి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇక్కడ ఏమైనా లీడర్లను తయారు చేశారా? కార్యకర్తలను తయారు చేశారా వాళ్ళు? అటు కాంగ్రెస్ పార్టీ నుంచి, అటు తెలుగుదేశం పార్టీ నుంచి, అటు బీజేపీ నుంచి, ఈ 3 పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళతోనే కదా అది నిర్మాణం, అది రాజకీయంగా పార్టీగా నిలబడింది. మరి ఇప్పుడు కూలిపోయింది. పార్టీని ప్రజలు వద్దన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం తెలంగాణ వాదం పేరుతో దోచేసుకుంటుంది కాబట్టి పక్కన పెట్టారు. వేల కోట్లు, లక్షల కోట్లు అవి కనుక రికవరీ చేస్తే తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్య ఒక 50% సాల్వ్ చేయొచ్చు అని చెప్పి మరి మేధావులు అంటున్నటువంటి మాట మనం కొట్టిపారాయి. మరి ఇవాళ అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్నని ఆయన ఏమన్నా తీవ్రవాదా, లేదంటే ఆయన ఏమన్నా సంఘ విద్రోహక శక్తే? కాదు కదా. మనలాగా ఒక సామాన్యుడిగా వచ్చి ఈ రోజున రాజకీయాల్లో మరి ఆ స్థాయికి వచ్చి ఒక పార్టీ తరపున ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడుతుంటే ఓర్చుకోలేని తరమా? గొంగలిలో తింటూ వెంట్రుకలు వస్తాయన్న చందంగా ఇప్పుడు తీర్మాన మల్లన్న ఒక్కడే అవినీతి పడ్డా సరే, ఆయన కొద్దిగా సంపాదించుకుంటాడు అన్నాడు అనేది వాదనలు వినపడతాడు. సంపాదించుకోకుండా మరి ఎట్లుంటాడు? ఆయన కుటుంబం ఉంది, అది ఉంది, ప్రజల పరతాన పోరాడుతుండో, రాజకీయంగా ఎదగాలనేటువంటి ఒక కాంక్ష ఉంది. మనకు ఉండదా? మరి ఇప్పుడు ఏ పార్టీలో వాళ్ళని మీరు ఒక మోడల్గా చూపిస్తారో చూపించండి. దేశం మొత్తం మీద ఇలా ఉండాలి అని చెప్పి ఎన్నికల ముందు మనం చూడలేదా ఎట్లా కండవాలు మార్చుకుంటున్నారు వాళ్ళు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి. ఇప్పుడు అక్కడ తర్వాత రిజల్ట్ వస్తే అక్కడ అట్లా జరుగుద్ది. మన ఏపీలో దేశవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి బీజేపీ వచ్చిందంటే మళ్ళీ చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. ఇవాళ రేపు రాజకీయం వ్యాపారం అయిపోయింది కదా. ఉన్నంతలో ప్రజా ఆదరణ ఉన్నవాడిని ఎంచుకుంటారు. ఇప్పుడు అంటే తీన్మార్ మల్లన్న ఏదో దందాలు చేసి సంపాదించుకున్నాడు అంటూ, రాజకీయ వ్యభిచారం అంటూ మరి మన ప్రజా ఉద్యమకారులు అయినటువంటి వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు. మరి ఎటువంటి వాళ్ళు ఉండాలో చెప్పాలి కదా. నువ్వు అందరినీ విమర్శించుకుంటూ పోవటమే కాదు కదా, మంచి చెడు అన్నీ ఉంటాయిగా. తీన్మార్ మల్లన్న గొప్పడని నేను చెప్పట్లా. కానీ ఇప్పుడు ఉన్న 2 ఆప్షన్స్లో అక్కడ బీఆర్ఎస్ నేపథ్యం ఏంటి? వాళ్ళు ఏమన్నా ఈ తెలంగాణ సమాజంలో నీళ్లు, నిధులు, నీళ్లు అని చెప్పి కాళేశ్వరం కట్టి మరి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ బంధువులు, ఆయన అనుచరగడం, ఆయన పార్టీ వాళ్ళు దండుకున్నారు ఏటీఎం లెక్క. వాళ్ళు కట్టుకున్న ఇళ్ళేమో 100 ఏళ్ళు 200 ఏళ్ళు చెదరకుండా ఉంటాయి. ప్రజా సొమ్ముతో 1,00,000 కోట్లతో కట్టినటువంటి మరి అసలు అవసరమే లేనటువంటి ప్రాజెక్ట్ అది. దాన్ని మరి ఇది చేసి 10 ఏళ్లలో కూలిపోతుంది కొన్ని పిల్లర్లు. మనం చూసాం కదా, ఎంత దారుణం అది, ఎంత నిర్లక్ష్యం అది. ప్రజా సొమ్ము మీద కానీ, ప్రజా ధనం మీద కానీ ఏమన్నా గౌరవం ఉందా వాళ్ళకి? ప్రజా అభిప్రాయాల మీద కానీ పేరు చెప్పటం, పబ్లిసిటీ చేసుకోవటం, చీమంత వేయటం, కొండంత మింగడం, కొండలు, గొట్టలు, రాళ్ళు, రప్పలు, ఇసుక ఏది ఆగింది వీళ్ళ ముందు? మరి ఈ రోజున తెలంగాణలో ఉన్న చెరువులన్నీ కబ్జాలు చేసింది ఏ పార్టీ వాళ్ళు ఈ 10 ఏళ్లలో? నా ప్రశ్న ఇదే. ఏది మల్లన్నని అటాక్ చేస్తూ ఏదో మాట్లాడుతున్నారు కదా, అసలు ఎక్కడున్నారు అంటున్నా నేను. ఏది సత్యహరిశ్చంద్రులు ఏ పార్టీలో ఉన్నారు అంటున్నా నేను. లేదు, ఇప్పుడు మనకున్న వాళ్ళంతా అనేక రకాల ఆరోపణలు, అవినీతి ఉన్నాయి. అవినీతి అనేది లేదంటే ఇదంతా కూడా
రాజకీయాల్లో ఒక భాగంగా కూడా సమాజాన్ని అంగీకరింపజేశారు వీళ్ళు తెలివిగా. సో మనకున్న చాయిస్లో బ్యాడ్ పీపుల్ ఉంటే వాళ్ళల్లో కాస్త బ్యాడ్ తక్కువగా ఉన్నవాడిని ఎంచుకోవటమే మనకి ఓటర్లుగా మనకున్నటువంటి బాధ్యత నేను అనుకుంటున్నాను. ఇదన్నీ నా వ్యక్తిగత అభిప్రాయాలే. మరి మల్లన్న ఎన్నో ఒక జర్నలిస్ట్గా మరి ఆయన జైల్లో పెట్టారు, కొట్టారు, చంపుదామని చూశారు, అన్ని చేశారు కదా. మరి అటువంటిప్పుడు రాజకీయ పార్టీలు ఎవరో ఒకళ్ళు మద్దతు తీసుకోకపోతే ఆయన బయట ఎట్ట పడతారు? జైల్లో పడ్డాడు కాబట్టి అప్పుడు బీజేపీ పంచం చేయరిండు. అవకాశవాదం అంటే ఆయన పోరాటం అంతా ప్రజల కోసం చేసిందా లేదా, తిరిగిందా లేదా? కాళేశ్వరం అవినీతిని బయట పెట్టింది ఎవరు? తీన్మార్ మల్లన్న కదా. ఈ తెలంగాణ సంపదని కల్వకుంట్ల కుటుంబం అంతా దోచుకుంటుందని చెప్పి ఆధారాలతో మరి రాజకీయంగా నిరూపించినటువంటి వ్యక్తుల్లో మల్లన్న నంబర్ 1 ప్లేస్లో ఉండడా? మరి అవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు? అతను చేసిన సమాజానికి చేసిన జర్నలిస్టుగా ఒక్కడే ఇండిపెండెంట్గా పోరాడింది కదా ప్రజల మద్దతుతో. మరి ఆయన లైవ్ పెడుతుంటే మామూలు నంబర్ 1 ఛానల్స్ అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటున్న వాళ్ళకి రానంత వ్యూవర్షిప్ లైవ్లో మళ్ళీ లైవ్ పెడితే ఇప్పటికీ ఎవరిది టాప్లో ఉంటుంది? ఎందుకు ఉంటుంది? అతను చెప్పేనే అబద్ధాలు, అతను దొంగ, మరి అసలు సమాజానికి ఏ విధంగా ఆయన మేలు చేయట్లేదని అనుకుంటే ఎందుకు చూస్తారు? సరే ఒక్కరోజు అంటే ఏదో చూశారనుకోవచ్చు, సంవత్సరాల తరబడి చూస్తుంటారా ప్రజలు? అంత మూర్ఖులా? సరే ఇప్పుడు ఎన్నుకునేది కూడా ఎవరు ఎన్ని చెప్పినా ఆలోచన పరులు కదా, చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ కదా, డిగ్రీ చదువుకున్న వాళ్ళే కదా ఓటేసి గెలిపించేది. సో వాడు తీన్మార్ మల్లన్న ఎటువంటి వాడు అనేది వాళ్ళకి చెప్పని అవసరం లేదు కదా. సో నా అభిప్రాయం అయితే అటు బీఆర్ఎస్ తరపున వస్తున్నాడంటే ఏంటి, క్యాండిడేట్ కాస్త మంచి ఆయన అయ్యి ఉండొచ్చు రాకేష్ రెడ్డి గారు, కానీ ఆయన ఎంచుకున్న పార్టీ ఆయనకి ఇప్పుడు అది మైనస్ అయ్యే అవకాశమే ఉంది పుష్కలంగా. ఆయన అమెరికాలో చదువుకొని వచ్చా అంటున్నాడు, అక్కడ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించుకొని ఇక్కడ వరంగల్ ప్రజల కోసం ఖర్చు పెట్టినా అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏది చెప్పినా మల్లన్న అంటే ఒక ఫైటర్ కదా, నా దృష్టిలో ఈజ్ ఎ ఫైటర్. మీకు ఆయన ఇష్టపడిన వాళ్ళకి కాకపోవచ్చు, అందరూ ఇష్టపడాలనుకోను. ఆయన ఏదో 1000 కోట్లు సంపాదించిండు, దందాలు చేసిందని నేను అనుకోవట్లా. అసలు చేయలేదు, దందాలే చేయలేదు. ఆయన సత్యహరిశ్చంద్రుడిని కూడా నేను అనుకోవట్లా. కొంత చేసి ఉండొచ్చు, ఆయనకు కూడా డబ్బు అంటే ఆశ ఎందుకు ఉండదు? ఆయన ప్రాక్టికల్ పర్సన్ కదా. ఇవాళ రేపు సమాజాన్ని అంతా నడిపిస్తున్నది ఏంటి? రాజకీయాలను నడిపిస్తున్నది ఏంటి? మానవ సంబంధాలను నడిపిస్తున్నది ఏంటి? డబ్బు సంపాదన లేకపోతే ఇంట్లో మంచిగా ఇంట్లోనే ఇది ఉండదు. అటువంటిది మరి రాజకీయాల్లోకి అనుకుంటున్న వ్యక్తికి అసలు ఏమి చేయకుండా దండాలు చేసినా ఏ దండాలు చేసి ఉంటాడు? అదేమన్నా మంచి వాళ్ళని పట్టుకొని పీడించుంటాడా? తప్పు చేసిన వాళ్ళని ఇవాళ రేపు మీడియాలో చేస్తున్న పనులేంటి? ఏదన్నా మీడియా సమాజం కోసం న్యూట్రల్గా పోరాడుతున్న మీడియా ఉందా అంటే మీరు కూడా అనొచ్చు, ఏంది నువ్వు అట్లా సపోర్ట్ చేస్తున్నావు అంటే. ఐఎమ్ ఆల్సో జర్నలిస్ట్. అయినా కూడా పరిస్థితులు మారిపోతున్నాయి కదా, ఎవరు అవకాశవాదాలు వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు కదా. అసలు ఆయన ప్రజల వైపున పక్షానే నిలబడకుండా, ప్రజలకు ఏ విధంగా మంచి చేయకుండా, సమాజానికి ఏ విధంగా మంచి చేయకుండా తీన్మార్ మల్లన్న ఇయ్యాలి రేపు ఇక్కడ దాకా వచ్చిందా? అది ఆలోచించాలి కదా పట్టభద్రులు, ఇప్పుడు ఎన్నుకోబోయే వాళ్ళు అందరూ కూడా. మిగిలిన డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కొన్ని ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. మనం శ్రీరామచంద్రులం కాదు, మనమేమి సత్యహరిశ్చంద్రులం కాదు. ఇవి మనం గొంగలిలో బోధంటున్నాం. గొంగలన్నీ వెంట్రుకలు ఉంటాయి, ఆ వెంట్రుకల్లో తింటూనే ఇంకా వెంట్రుకలు వస్తాయి అంటే అది ఎట్టుంటే కామెడీ ఉంటుంది కదా. సో మన రాజకీయ వ్యవస్థలో ఎవరైనా సరే సత్యహరిశ్చంద్రుడు ఎవరు ఉండరు. వాళ్ళు అఫిడవిట్లు పెట్టేటప్పుడు మనం చూడలేదా ఆ క్రిమినల్ కేసెస్, అలిగేషన్స్ ఎన్ని ఉంటున్నాయి మన కళ్ళ ముందే. మరి మనం చూస్తూ ఉన్నాం చాలామంది 10 ఏళ్లలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచిన వాళ్ళు అంతకుముందు కనీసం గట్టిగా ఒక చిన్న దావత్ చేయడానికి ఠికానా లేని వాళ్ళు 1000 కోట్లు ఎట్లా సంపాదించారు ఇసుక మాఫియాలతో, ఇసుక మాఫియా చేసి. అంటే దోచుకు తినడం అయిపోయింది. చట్టాల్లో మార్పులు రావాలి. అసలు అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళని రాజకీయాల్లోకి రాకుండా చట్టాలు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేయాల్సిన ఆ విషయాల మీద మనం పోరాడాల్సి ఉంటుంది ప్రజలుగా. సో కాబట్టి ఇప్పుడు నా యాజ్ ఏ అంటే ఒక జర్నలిస్ట్గా నేనైతే తీన్మార్ మల్లన్నకి పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తున్నా. ఆయన ఏం తీవ్రవాది కాదు, ఉగ్రవాది కాదు, లేదంటే సంఘ విద్రోహ శక్తి కాదు, లేదంటే ఆయన అఫ్కోర్స్ వ్యక్తిగా మొదలుపెట్టి కొన్ని చేస్తున్నాడు అనే ఆరోపణలు ఉండొచ్చు. ఇప్పుడు ఎవరి స్థాయికి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. అలా అని చెప్పి పేద ప్రజల్ని, మంచి వాళ్ళని ఆయన ఏమి దోచుకుతుంటున్నాడు అని చెప్పి నేను అనుకోవట్లా.
ఆయన వల్ల మంచిగా చెడు కంటే మంచి ఎక్కువ జరుగుతుంది సమాజానికి, నేను చూసే కోణం అది. సో కాబట్టి నేను ఖచ్చితంగా నేనైతే సరే గ్రాడ్యుయేట్ కాదు నేను, ఇప్పుడు నాకు ఓటేయడానికి కూడా అక్కడ అవకాశం లేదు, ఉంటే ఖచ్చితంగా నేను తీన్మార్ మల్లానికే ఓటేసేవాడిని. ఇప్పుడున్న ఆ చాయిస్లు వాళ్ళిద్దరిలో. రాకేష్ రెడ్డి గారు కూడా మంచి ఆయన అయి ఉండొచ్చు, కానీ మా రాకేష్ రెడ్డి గారి కంటే ఇప్పుడు పొలిటికల్గా చూసినప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ వేవ్ ట్రెండ్లో ఖచ్చితంగా తీన్మార్ మల్లాని గెలిస్తేనే ఏదన్నా కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది. అధికారంలో లేని వాళ్ళు, ప్రజలు తిరస్కరించిన వాళ్ళని, అసలు ఆ పార్టీకి ఫ్యూచరే లేదని అనుకున్నప్పుడు రాకేష్ రెడ్డి గారిని గెలిపించిన ప్రయోజనం ఏంటి? ఏమీ జరగవు. ఆయన నా జీతం అంతా నియోజక పట్టభద్రులకి ఇస్తాను అటు కాదు, పోరాడండి. ఇప్పుడు ఇంకా తర్వాత మీరు పోరాడితే రాజకీయ జీవితం ఉంటుందిగా. ఇప్పుడు నిరుద్యోగ సమస్య, ఉద్యోగ జాబ్ క్యాలెండర్లు అవి కాంగ్రెస్ ఇస్తాననింది. సో కాబట్టి మీరు పోరాడొచ్చు, అవకాశం ఉంటుంది, అందులో డౌటే లేదు. అఫ్ కోర్స్ ఎవరికైనా పోటీ చేసినప్పుడు గెలవాలని ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఏ విధమైన లేదు, కానీ ఉన్న చాయిస్లో చూసుకుంటే, వాస్తవ పరిస్థితులు ఆలోచించుకుంటే, మల్లన్న అని విమర్శిస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నటువంటి మాట అయితే మీరు ఇది కూడా ఆలోచించాలి కదా. అసలు ఇప్పుడు ఏమన్నా 100 మంది 90 మంది సత్యహరిచంద్రులు ఉంటే అందులో 10 మంది బ్యాడ్ పీపుల్ ఉన్నారు అనుకుంటే అనుకోవచ్చు. 90 మంది బ్యాడ్ పీపులే, 95 మంది ఎక్కడైనా బ్యాడ్ ఇన్ ద సెన్స్ పొలిటికల్గా దోపిడీలు, మరి అన్ని రకాలుగా. అంటే రాజకీయాన్ని సేవ, ప్రజలకు సేవ చేయటం అనే దానికంటే ఆస్తులు కూడబెట్టుకోవటమే, అక్రమంగా కావచ్చు సక్రమంగా ఎట్లయినా సరే వందల వేల కోట్లు సంపాదించాలి అనే ఆలోచన ధోరణితో వస్తున్న వాళ్ళే. ఎందుకంటే రాజకీయం వ్యాపారం అయిపోయింది. సో అటువంటి వేలో అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఇద్దరు పోటీ పడుతున్న వాళ్ళల్లో ఎవరు గెలిస్తే అవకాశం ఉంటుంది అనేది చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు. అధికారంలో ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మన తెలంగాణలో. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయనేమి మరీ అసలు దుర్మార్గుడు కాదు, దుష్టుడు కాదు ఎవరు తీన్మార్ మల్లన్న. మరి ఆయన ఎంత హింస పెట్టింది, రాజ్యహింస. బీఆర్ఎస్ పార్టీ ఎంత ఎంత మామూలు చేశారా జర్నలిస్టుల వాళ్ళు. తీన్మార్ మల్లన్న కావచ్చు, రఘు కావచ్చు, ఇంకా వాళ్ళ మీద కొద్దిగా ఏదైనా వ్యతిరేకంగా రాస్తే తీన్మార్ మల్లన్న జైలుకి వచ్చాక ఏం చెప్పింది, జైలు నుంచి బయటకు వచ్చినాక నేనంటే బయటకు రాగలిగిన కానీ నా పాపం అమాయకుల్ని 200 మంది సుమారుగా బీఆర్ఎస్ వాళ్ళు మీడియా వాళ్ళని, సోషల్ మీడియా వాళ్ళని జైల్లో పడేసారని చెప్పి అప్పుడు అతను రెండోసారి జైలుకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి సందర్భం కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి వాళ్ళు పేరుకి ప్రజాస్వామ్యమైన బీఆర్ఎస్ అంతా, కేసీఆర్ అంతా నియంత, ఒక పెద్ద నియంత ధోరణి ఆయనది, ఆయన కుటుంబం కూడా. వాళ్ళు మేము ఈ భూమి మీద ఉన్న మేము మనుషులం కాదు, మేము దేవుళ్ళు, మేము దైవ సమానులు అనేటువంటి సైకాలజీలోకి వెళ్ళిపోయారు అధికారం వచ్చిన తర్వాత. హరీష్ రావు గారు కాస్త దూరంగా ఉన్నాడు, కానీ దానికి కేసీఆర్, కవిత గారు అయితే ఇంకా ఎక్కువ, కేటీఆర్ కూడా కాస్త ఆయన కూడా వెళ్ళిపోయారు. సో అటువంటి వాళ్ళని ప్రజలు తమ మీద పెత్తనం చేయాలి అని అనుకునే వాళ్ళని ఏం చేస్తారంటే సాసి కొట్టి దింపి పక్కన కూర్చోబెడతారు. అదే జరిగింది. ఏపీలో జరగబోయేది కూడా అదే. రిజల్ట్ రాబోతున్నాయి కదా, అదే జరుగుతుంది. సో మొత్తం మీద అయితే యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను ఒక ఆలోచన, అంటే ఒక పరిశీలకుడిగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ పడుతున్నాడు, బీఆర్ఎస్ తరపు నుంచి రాకేష్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరిలో నా చాయిస్ అయితే ఆబ్వియస్గా 100% తీన్మార్ మల్లన్నే.